చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ 8 మంది 10వ తరగతి విద్యార్థులు కమిని గ్రామంలో గోదావరి స్నానానికి వెళ్ళారు. ఈ విషయం కూడా మీ అందరికీ 1-2 సార్లు నేను చెప్పాలి. కొంతమంది చాలా వెంచర్లు చేస్తున్నారు. గోదావరి లోతు తెలియకుండా స్నానానికి పోవడం న్యాయమా? మీరు ఫ్యామిలీ కూడా ఎందుకు మీరు ఎడ్యుకేట్ చేయరు? ఈత తెలియని వాళ్ళు నదుల్లోకి చెరువుల్లోకి స్నానానికి పోవడం ఇది ఎక్కడ న్యాయం? ఇలాంటివి కూడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. చాలామంది మరి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే హెచ్చరిస్తున్నా, అందరినీ కోరుతున్నా, యువతను కోరుతున్నా, మీరు వెంచర్ చేయాలంటే వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ఇలాంటి చేయకూడదు. కొంతమంది నేను చూస్తున్నాను, స్పీడ్ పెంచుతున్నారు. రోడ్డు మీద పోతూ ఉంటారు. ఆ రోడ్డు మీద పోయినప్పుడు ర్యాష్ డ్రైవింగ్, తాగేసి డ్రైవ్ చేయడం, లెక్క లేకుండా వెళ్ళిపోవడం. అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నారు? మీ ప్రాణం ఇంపార్టెంట్. ప్రాణానికి ముప్పు వస్తుందని తెలిసినా తాత్కాలికమైన ఆనందం కోసం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో నేను సీసీటీవీ కెమెరాలు అన్ని రోడ్లలో పెట్టి ఎవరైనా స్పీడ్ ఎక్కువ పోయినా, తాగేసి తిరుగుతా ఉన్నా, లేకపోతే బెల్ట్ పెట్టుకోకపోయినా ఇమ్మీడియట్గా అందరినీ నియంత్రణ చేస్తాను. దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది రాష్ట్రానికి, మేము చేయలేకపోతున్నామని. కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే కూడా వీళ్ళందరినీ చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఇస్తా, కానీ ఇది అలవాటు కాకూడదు. ఆ పిల్లల జీవితాలు ముఖ్యం. కాబట్టి ఈ 10 మందికి మాత్రం ఒక్కొక్క 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఇదే ఆఖరి. భవిష్యత్తులో ఇలాంటి వెంచర్ చేయొద్దని ప్రతి ఒక్కరు కోరుతున్నా. ఆ పిల్లల కోసం ఆ కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వాళ్ళ మాత్రం నేను వదిలిపెట్టాను. చాలా కఠినంగా యాక్ట్ చేస్తా. ఇప్పటికే యాక్ట్ చేశాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యారు. ఇంకా కొన్ని దిక్కలు ఉన్నారు. వాళ్ళను కూడా ఏం చేయాలనో చేసి నియంత్రణ చేసి ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ముందుకు పోతామని హామీ ఇస్తూ, ఇవి కాకుండా ఇంకా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కొన్ని పనులు అడిగారు. ఆ పనులు మీరు ఒకసారి చూస్తే, పల్లంకుర్రు జి మూలపాళెం బ్రిడ్జ్ ఒకటి, ముమ్మడివరం కాట్రేని కోన R&B రోడ్ ఒకటి, గోగుల్లంక బ్రిడ్జి, కుండలేశ్వరం ఫ్లడ్ బ్యాంక్ ఆధునీకరణ, చెయ్యేరులో ఇప్పుడే చెరువు చూశాను, దాన్ని CPWS ప్రాజెక్టుగా కన్వర్ట్ చేయమన్నారు. 14